బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఏ లక్ష్మి, నీ కొడుకు ఎక్కడ? జాగింగ్కి వెళ్ళాడు. జాగింగ్కి వెళ్ళాడంటయ్యా. ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు. పాపం వాడు 5ంటికే వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ డాడీ. నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు, కనీసం జాగింగ్కి వెళ్తేనన్నా జవాన్ ఉద్యోగం వస్తుందంటే ఏంటన్నా చేసేది? యూజ్లెస్ ఫెలో. ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందేమో అనుకున్నా. నా కర్మ ఇంతే. కుక్క గారు పదండి పోదాం వాకింగ్ కి. అమ్మాయి ఎక్కడ? ఇంకా లేవలేదు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది. ఒప్పుకున్నాం బాబు. ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను, నా కొడుకు. మీరు మీ కూతురు 22 క్యారెట్స్ గోల్డ్. ఎరుకుడలవాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జగనైన వైకుంఠవాస ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. స్వామి సరిగ్గా లెక్కెట్టుకో. తెలా పాపం తలా పిడికిడు అన్నారు. ఈ కేసులో పాపం అనేది, పుణ్యం నాది. కోర్టులో అబద్ధం చెప్పే మా మావయ్య నీకు మాత్రమే నిజం చెప్తాడు. మా మావయ్యకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను. నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే. నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు, నేను చేస్తాను. చూపించమని నోటి తడితే వినపడదమ్మా. గంట కొట్టి అడగాలి. కాలింగ్ బెల్ కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్. కొట్టమ్మా, కొట్ట కొట్ట. జూనియర్, హుండీలో డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు. ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం వచ్చిన పాపాలు చేసుకోవచ్చు. కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? పువ్వు కనిపించగానే చెంగుమని కనిపిస్తానుకున్నావా? అంటే నాకు నా క్యారెక్టర్ హై, నా డిసిప్లిన్ హయ్యా. ఏంటి సార్ ఇది? మీరు సిటీలో బిజినెస్ లాయర్, ఇంటి దగ్గర లైన్ లో నిలబడే క్లయింట్ ఇలా 10 పడలేకుండా పావురాళ్ళకి కింద వేస్తారే సార్. ఐ డోంట్ లైక్. పావురాళ్ళు దేనికి చిహ్నం మాస్టారు? లవ్ మెసేజ్లు మోసుకెళ్ళటానికి. తప్పు మాస్టర్. అవి శాంతికి చిహ్నాలు. వాటిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. వీరెవరూ మగజీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు. మీ పేరు మేడం? విక్టర్పురం. నా పేరు మీకెలా తెలుసు సార్? అతనికి నువ్వు బ్రోకర్వి కదా. మనం ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోదాం. ఈ పావురాలమ్మాయి చాలా బాగుందిరా. వెళ్ళబుద్ధి కావడం లేదు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై, నా ప్రతిష్ట హై. అబే ఫిల్మ్ నగర్ లో భూకంపం, పబ్లిక్ మొత్తం పరేషాన్లు ఉన్నా నువ్వు పెట్టాయి. దేశ్ కి నేత గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. లేకండి ఏంటి వినాయక చవితి చందాలు గుర్తుకుంటే ఇంత బిల్డప్ 10 రూపాయలు ఇమ్మంటారా? ఎవరనుకున్నావు బే? యాద్గిరన్న 1995లో మషీరాబాద్ మాజీ కార్పొరేటర్. 1996లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్. 1997 హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ. 1999 లో ఏంటో చెప్పండి బాబు. మర్డర్ చేసిండు. మేకను మర్డర్ చేసిండు. మేకనే? అబే అవలే మర్డర్ చేయాలి, బలిచ్చిన అరెస్ట్ చేసిండ్రు. నమస్తే శివాజన్న. జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా. మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు కదయ్యా, అప్పుడే పార్టీ మార్చేసావా? ఆడు నేను అన్నదమ్ములం. ఆడు ఆ పార్టీలో ఉంటాడు, మనం ఈ పార్టీలో ఉంటాం. సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి. కేసు ఒప్పుకుంటావా? కేసు ఒప్పుకుంటాడులే. ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వగలవా? క్యా సమझे रे तू? ले 500 కాగితాలు నీకు, 5 రూపాయల బిల్ల నీకు. కేసు ఒప్పుకున్నట్టేనా? కేసు ఒప్పుకున్నట్టే, నువ్వు గెలిచినట్టే. నమస్తే పెట్టుకుంటున్నా. పెట్టుకో. దేశ్ కి నేత, దేశ్ కి నేత. పిఠాపురం వీధి నేత లెవెల్ కూడా లేదు, దేశ్ నేత అనిపించుకుంటున్నారు. కలికాలం. హలో, కోట్లు ఉన్నారా భయ్? మల్లా జై. నమస్తే సాబ్.
ఏమనుకోవద్దు, నిమిషానికి 30 కాల్స్ వస్తాయి, పైసా ఆమ్దానీ లేదు. చెప్పు సాబ్. నీ పేరు యాద్గిరి. ఏంటది? యాద్గిరి సాబ్. ఆ? అర్థం కాలేదు. అరే అంజయ్య సాబ్ కొన్నాడు చూడు, ఒక్క పక్కతో గాల్లో ఎగురుతుంటది, ముఖ్యమంత్రులు చక్కర్లు కొడుతుంటారు. ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే. ఓహో, యాదగిరా. విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు. ఏం చదువుకున్నావు? యాదగిరి, సాబ్ జంతు బలి నిషేధం అని నీకు తెలుసా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. నువ్వు మేకను బలిచ్చావా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. ఎవరిని లాయర్? నేనే సార్. ఏమిటి శివాజీ, లంచ్ టైం కావస్తుంది, టైం వేస్ట్ చేయకు. లంచ్ అంటే గుర్తొచ్చింది, మీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా? ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా? ఉంది సార్. మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాను. ఇదేమిటి సార్? కోడి మాంసం. ఎవరు చంపారు సార్ ఈ కోడిని? మా నౌకర్ చంపాడు. మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అది నేరం కాదు కాబట్టి. మరి యాద్గిరి చేసింది నేరమేలా అవుతుంది మిస్టర్ జస్టిస్? పండగ పేరుతో జంతువులను చంపకూడదు. మాంసం తినాలన్న కోరికతో చంపచ్చా? జంతువులు పక్షులు చంపడం నేరమైతే కోసిన మీ నౌకరుకు, వండిన మీ ఆవిడ గారికి, సారీ, తింటున్న మీకు శిక్ష పడాలి సార్. అంతేకాదు మిస్టర్ జస్టిస్, ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువును చంపొచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే, వారికి వేయండి సార్ మరణ శిక్ష. సూపర్. ఆర్డర్, ఆర్డర్. జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు 25 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. సింధు, నువ్వు మరీ గారాబం చేస్తున్నావు. అవతల బోల్డని కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా? ఆటోలో వెళ్ళమని చెప్పొచ్చుగా. రే, ఈ జీవితం నా మేనకోడలి కోసమేరా. దానికోసం నేను ఏమైనా చేస్తాను. అది స్విమ్మింగ్ చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని. ఇక్కడుందా? ఇంకా మేమే వెళ్తాం, నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటాం. పద బ్రదరు. ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే. శిరీష, ఏమిటి శిరీష, ఏమిటో చెప్పు. నీకేం కావాలో చెప్పు. లిమ్కానా, కోకోనా, బోర్నువిటానా? నాకేం వద్దు, నన్ను వదిలే. ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందామనుకున్నాను, దానికి నాకు ప్రాప్తం లేదు. అయ్యో, పేరు శిరీష్ అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిపోతూ అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి శిరీష్ లైన్లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది. వెళ్తాం బాబు. వెళ్ళు. ఏరా, కళ్ళు కనపడటం లేదా? గుడ్డినాయన కళ్ళ డాక్టర్ చూపించుకో. పోరా. పర్వాలేదు పర్వాలేదు, ఇంకొకరు పట్టరా. తాగండి. మాస్టారు, ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీద సార్? అవును, నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి. ఏమిటి సార్ తమరో తమరే గుడుక్కుంటున్నారు? ఎబ్బే ఏం లేదు, ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఓకే. అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డిఎస్పీ హ్యాండ్స్ రిమూవ్ చేస్తే లేదని తెగాలి. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కమ్ దిస్ రైట్. ఏమిటమ్మా నువ్వు? నీకు తొందరలో పెళ్లి చేయాలి మావయ్య. అలాగే. జూనియర్, టైం బౌండ్ వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను. డిఎస్పీ అంది. జాగ్రత్త నాయనోయ్. డిఎస్పీయే కదా, ఎవరి కూతురైనా సరే నా భయము హై, నా చింత హై. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. హాయ్ శిరీష, హాయ్. రాత్రికి క్లబ్ లో డిస్కోతెక్ ఉంది, నాతో వస్తావా? సారీ, నాకు అలాంటి అలవాట్లు లేవు. జూనియర్, మొగలి పువ్వులా ఉంది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి.
తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమే. తెల్లవారికి ముందే పియానో ముందు కూర్చున్నావు ఏంటి మావయ్య ఈరోజు విశేషం? ఏం లేదమ్మా, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళమని డ్యూటీ చేసావు కదా, అక్కడ కనపడబోయే కలర్స్ ఊహించుకుని. సారీ మావయ్య, అనవసరంగా పొద్దున్నే లేచావు. పర్వాలేదమ్మా, డ్రైవర్ కి జ్వరం తగ్గేదాకా నేనే నీ డ్రైవర్ని. నిన్నెందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను. టీచర్ ఎప్పుడు వస్తే ఇక్కడికి వస్తుందా? టీచర్ టీచర్ టీచర్. హాయ్. హలో, బాగున్నారా? మీరు మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి. ఓహో, అందుకొచ్చారా? ఎందుకు వచ్చారు? ఎందుకంటే నేను చెప్తాను. కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు. అవునవునవును, కొత్తది సెల్ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి అని తీసుకోవడమేనా? రేట్ కనుక్కోవద్దా? 35,000. ఏంటి తెల్లది, నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా, టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా? దీని పనితనం చూసి ఆ మాట నండి సార్. హలో హలో. తీసుకో డార్లింగ్. దీని అసలు రేటు 5,000. 30,000 నీకు ఫైన్. మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన ₹1,00,000 ప్రైజ్ మనీలో నువ్వే నాకింకా 70,000 బాకీ. పిచ్చి వేషాలు వేసావనుకో, అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా అంతా చెప్తాను. ఓకే ఓకే, బాగా పనిచేస్తుంది. పిఠాపురం డబ్బిచ్చేసి వెళ్ళిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. సింధు మీకోసం వెయిట్ చేస్తుంది. సింధు మీ స్విమ్మింగ్ టీచర్, కమాన్. అబ్బా, ఈమె మీ గర్ల్ ఫ్రెండా? సారీ మేడం, యు మిస్టేకెన్. నేను సింధు స్విమ్మింగ్ కోచ్. ఈ అమ్మాయి నాకంటే బాగుంది. వస్తుందేమో అడిగారా? ఇంకా అడగల, అడుగుతా. సారీ టీచర్, లేట్ అయింది పదండి. ఇట్స్ ఓకే. టీచర్ టీచర్. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. ఒరే బుల్బుల్. ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా? కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఓడిపోయావు జూనియర్. ఆ శిరీష నీకు నా దక్కదు హై, నా మిల్తా హై. స్కూల్లో సీనియర్ కదా అని చనువిచ్చా, చంకెక్కు మోస్తా, తనకెక్కామనుకో తోస్తా. రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారా పెద్దలు, అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా. ఏంటా రూట్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికిమాల వెధవా అని తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. మీకేంటి సార్, డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య, డిఎస్పీ గారు అబ్బాయి ఉండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నావేంటి? నా ముందు 3 మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూలు మేటు, పుట్టి గుడ్డివాడు. అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడిని రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకనకలాడుతోంది. ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. అలాగే అలాగే, రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. ఆహా, అబ్బా, పాలు పప్పి, నీకు నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ పెసరట్టు సాంబారు. ఆహా, మరిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఆహా. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే 2 నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను. కుడి చేతిలో పిస్తా, ఎడం చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగేజ్ చేసింది నేను తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే అదే, నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. ఆహా. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. నా మనసులో ఏముందో చెప్పరా? పిచ్చే లాంటి బాంబర్ దొరికితే బాగుండును అని ఉంది. అయ్యో నీ పప్పికి ఎంత విశ్వాసం, ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చి బావమరిది? మమ్మల్ని వీరిలా ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడిలాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్. నేను ఒక అందమైన చెల్లికి అందను,
నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. ఛ, 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 ఛ. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకరు హై, నా విధవా హై. యు ఆర్ మై రియల్ బహుమర్ది హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటాను హై. మీ కాళ్ళు ఎక్కడా హై? ఎందుకు లాగటానికి హుయ్? కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో స్టిక్ తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు. దేవుడు పంపించిన బావగారు సార్ మీరు నాకు. బావా, బామర్ది, బామర్ది. చిచి, నువ్వెప్పుడు ఇంతేరా అన్నయ్య? ఇప్పుడు బస్ కూడా దొరకదు. ఎలారా? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మా. హలో లాయర్ గారు, అసలే దొంగలు దోచుకునే రోడ్డు ఎలారా అనుకుంటున్నావు? సమయానికి మీరు వచ్చారు. దొంగలకి నాకు లింక్ ఏమిటయ్యా? అది కాదు సార్, మా చెల్లెలు అర్జెంట్ గా వెళ్ళాలి. టెన్షన్ పెరిగిపోతుంది. మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా. అలాగే. స్విమ్మింగ్ మేడం వెనకెక్కండి. థ్యాంక్ యూ అన్నయ్య, జాగ్రత్త. బాయ్. ఆహా, భగవంతుడా, పైకెక్కిన ఈ జంట బెల్లిపీటెక్కేలా చెయ్యి స్వామి. ఎందుకంటే అన్నిసార్లు అలా సడన్ బ్రేక్ వేస్తారు? బాబా, తప్పు నాది కాదండి, గవర్నమెంట్ది. ఇది వరకు రోడ్లు 3 నెలలకు ఒకసారి పోయేవి, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి పోతున్నాయి. అందుకే సడన్ గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. అయ్యో, ఆటో చూసుకోండి. సరే. సాధించాలనుకున్నది సాధించడం నాకు లాతో పెట్టిన విద్య. మేమన్నా కాదన్నావా బాబు? ఇవాళ ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా మాయా? హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. నాకా? నీకే హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. ఇదే సర్ప్రైజ్ అంటే. నీదే బర్త్డే. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఈ రోజు నా బర్త్డే. అవును, నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మరిచెట్టు పడిపోయింది. చూడు లిటిల్ పాప, నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు. మీ మావయ్యకు కూడా ఈత నేర్పించలేకపోయావా? ఏ? నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలువలో పడిపోయి మా సిస్టర్ ను కూడా ముంచేశాడు. హాయ్ శివ. హాయ్ శివ. హలో. ఇదేంటి, ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు? మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. ఏమంటారు ఈ కాంబినేషన్ ని? చెప్పు శివ. ఆ అమ్మాయి మన టైప్ కాదులే. వాట్ డు యు మీన్? నాదే టైప్ బ్రదర్. ఏ టైప్ అంటావేంటి? ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా. పిఠాపురం, నువ్వు ఊరుకో జూనియర్. చెప్పని సిస్టర్ నేను అపార్థం చేసుకుంటుంది. ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్, ఎవరు చూసినా వస్తుందేమో కనుక్కోమనేవాడివి. ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా. ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా. పిఠాపురం. అర్థమైందా ఇతని క్యారెక్టర్? మీ మెళ్ళ తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు. నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు. ఫినిష్. ప్లీజ్. అదిగా చెల్లెమ్మ, పాపం శివ. షట్ అప్. ఇలాంటి మనిషితో స్నేహం ఏంటా నీకు? పద పోదాం. థ్యాంక్ యూ బ్రదర్. నేను చేయాల్సింది నువ్వు చేసావు. బాయ్ శివ. బాయ్. సారీ జూనియర్. పిఠాపురం, నువ్వేం బాధపడకు. నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఏడుకొండల స్వామి. నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే, శిరీష. శిరీష, ఆగు శిరీష, నీతో మాట్లాడాలి. సారీ. ప్లీజ్ శిరీష, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నీలో 10% లాయర్ ఉంటే 90% తిరుగుబోతున్నాడు.
ఆ తిరుగుబోతుని సంతోష పెట్టడానికి నీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా. ఆ శివాజీ నాలోంచి ఎప్పుడూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నా జీవిత లక్ష్యం. నీతో నాకు పెళ్ళా? నెవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. శిరీష, చీ అంటే వెనకబడతావు ఏంది బాయ్ లాయరు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నా పర్సనల్ విషయం. అరే శిరీష నా పర్సనల్ లేడీ బాయా, తెలీదా? నా క్లాస్మేట్, కాలేజ్ మెట్టు, త్వరలోనే కాటేజ్ మెట్టు కూడా చేసుకోబోతున్నా. మిస్టర్ శ్రీనాథ్, అరే ఒప్పుకుంటే 3 ముళ్ళేస్తా, లేకుంటే రేపు చేస్తా. ఆ కేసు కూడా నీకే ఇస్తా. శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టులో నిరూపిస్తాను. జాగ్రత్త. కెన్ ఐ హెల్ప్ యూ? హలో, హలో, నేను స్వర్ణని. నువ్వా? తొందరపడి డిస్కనెక్ట్ చేయొద్దు. లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీష నువ్వు గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను. ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది. ఇదో కొత్త ప్లానా? నీ మంచి కోసం చెప్తున్నాను. శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు. శిరీష్ ఎక్కడుంది? శిరీష, శిరీష, హియర్ మీ. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. ఐ హేట్ యు. నా ప్రాణం పోయినా నేను నీకు దక్కను. వెళ్ళు. శిరీష, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. హే, ఎవరు? ఎవరిది? అంది. డోర్ ఓపెన్ చేయండి. ఆ అమ్మాయిని కూడా బయటికి రమ్మను. సార్, అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారా? ఇద్దరిని వ్యాన్ ఎక్కించు. సార్, ఇదంతా కుట్ర. మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చాను. నా మాట నమ్మండి. అయిపోయి కేసు ఉల్టా పల్టా అయిపోయి. ఈయన లాయర్, ఈయన నోటికి పవర్ ఉంది. ఈయన డిఎస్పీ, ఈయన లాఠీకి డబల్ పవర్ ఉంది. ఇంకేముంది? కేసు కథం, కేల్ కథం. ఏయ్, ఏయ్, ఒక అమ్మాయి జీవితాన్ని బజార్ను పడేసి నిన్ను విడిచిపెట్టను. నమస్తే డాక్టర్. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువలనే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు ఓ. చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాట్స్ హీ? ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. ఓహో. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కాల్డ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళైతే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. ఓ. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మరి ఈ బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. ఆ. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సీ. మరి దీనికి సుత్తికి? సొట్లు పడితే సుత్తో తీయాలి కదా. సొట్టలు లేకపోతే పెట్టడానికి. ఓ. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోక్కో. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తితో కొయ్యాలి కదా. ఐ సీ.
మరి దీనికి కత్తికి దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి ఆ రిబ్బన్ కోయడానికి కత్తి ఉండాలి కదా. ఓ, మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోతుంది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? ఓకే సరే, ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్స్ చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్స్ కత్తిలా ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఇచ్చేయాలా? ఈ పోయేదేదో అప్పుడే పోవచ్చు కదా. మేము పోలేదు, ఎంజాయ్ చేస్తాం. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఏమండి, మీ ఫోటోలు తీసి 35-40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు కావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ ఏంటమ్మా? నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? దాని దోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకున్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే మీరు ఉండండి ఫోటో తీసి. నేను ఎందుకండి? మా ఇద్దరిని కలిపి ఫోటో తీయమ్మా. లీగల్గా ఇల్లీగల్గా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీసులో మా ఇద్దరు ఫోటో ఉండడం కరెక్ట్. నువ్వేం మాట్లాడకు. తీయమ్మా. 10 అయిపోయింది. రావయ్యా, ఫోటో పెడదాం అక్కడ. ఎంత ఫోటో పెడదాం? జరుగుతుందా? ఫోటో ఏమో అలాగే అంటున్నావు. ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్లీర్ నుంచే నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు, మరి నా ఇంటి అల్లుడుగా డాడీ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా. ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో. డాడీ ఆఫీస్కి వెళ్ళొస్తానే. బాయ్. బాయ్. ఇదేంటండి, ఎవరిని ఆఫీస్కి వెళ్ళే ముందు దేవుడికో కన్నవాళ్ళకో దండం పెట్టుకుంటారు, మీరేంటి కుక్కకు దండం పెట్టుకుంటున్నారు? అది కుక్క కాదు బాబు, హైబ్రిడ్ నాక నా ప్రాణం. రోజు అశోక్ గారు నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు, నా పక్కనే కూకునేవాడు. కానీ ఆ నీలకంఠ గారు కుక్కల్ని వాటిని ఆఫీసు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశాడు. అశోక్ గారిని ఆఫీసు తీసుకురాలేకపోయా. పాప అశోక్ గారు ఆ బ్యాంకుతోనే. అశోక్ గారి మరణం వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? కాదండి, కంట్లో నలకపడింది. కానీ మీ అశోక్ గారి ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనుకొచ్చేస్తుంది. ఏడవకు బాబు, ఈ రోజు అన్న పోలో గడిని ఆఫీస్ తీసుకెళ్తారు అనుకున్నాను, కానీ ఎదవ రూల్ పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగోడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా. ఏంటంటే జాయింగ్ వచ్చినట్టు కుక్కర్ వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. వస్తే మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కలు ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగనిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్ నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు, కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేరు నా బుజ్జిముండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డ్. నువ్వెవరు? అడ్వైజరు. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఇక్కడ పరుగు పోయింది. ఏంటి ఎక్కడ బాగాలేదు? ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలియటట్లు కూడా నీకు లేవు. మీరు బాగా అర్థం అయినట్టున్నారు. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్రాప్ చేస్తానో చూడండి. హాస్పిటల్ లో ఉన్న మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి సీరియస్ అయిందా? ఆడితో డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ ఏంటమ్మా పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది, ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా, ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేటని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా?
ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు చిట్టిరాజు, చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే, ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏ ఎదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు వీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ చిట్టిరాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం, పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమోటావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా అంటారేంటి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న ఆ మధ్యలో వచ్చిన శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? రేయ్! నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెప్పులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డేకి నేను పిలవను. మిరకిల్, అద్భుతం. హృదయం కరిగించి వెళ్ళకే మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కాదు. ఇదేంట్రా నమ్మినట్టు నడిపేస్తున్నావు? నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగిలించున్నానో తెలియట్లేదా? అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. దా ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలియదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. కమా. ఆరోగ్యం జాగ్రత్త. పంచరైందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్టిరాజు. అలాగే. ఎవరి తమ్ముడు? ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడరా నువ్వు? మా బాసు. మా బాసు లేదు, మజ్జి పులుసు లేదు. వెళ్ళా. మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమాన్. నేను ఈ నీలకంఠానికి లీగల్ అడ్వైజర్ని. నాకు అసలు తమ్ముడే లేడు. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. వాడు నా ఫ్రెండ్ జింతాకా 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 అని బతికించాడు. ఇవన్నీ చక్కగా జరిగింది. అంటే మీకు తమ్ముడు లేడన్నమాట? అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముడిని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవును. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ జిప్ సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ సార్ సార్, ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. బ్యాగ్ పక్క పెట్టు. ఎవడరా నీకు అన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీకు అన్నయ్యనా? ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మా దగ్గర మా అన్నయ్య, ఇడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడు నట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మా గారు, చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో? డాడీ డాడీ, మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. అది పెయింటింగ్. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయనుకుని చింపి అసలు పారేసాను. వాట్ షిట్, మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 డే కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. షట్ అప్. హూ ఇస్ దిస్ గాయ్? చిట్రాజ్ తమ్ముడు అమ్మా. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో మనిషే, ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్తక తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కాదు, సున్నీ కాదు. నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అనియా,
ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా, తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా, గుర్తులేదు? గుర్తుంది కప్పులు గడిగే ఫేస్ ఇడు. ఇంతకీ మీ పేరు? పేరండి, పేరు జూనియర్ పికాసో. ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజప్ కాల్గట్ట అని ఉంటది, ఇదేట్రా? ఆర్టిస్టులు బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏమండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా నాకు కొంచెం టైం ఇస్తే. పోటీలు కొనుక్కొచ్చేదేట్రా? పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదా చిట్రాజు ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగే ఏం చేస్తాడా? అటు దగులు బాజీ అండి, మీలు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కదా, రావా దగులు బాజీ అదవా. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, గుంపులు గుంపులు పిల్ల కాలువలు. ఎంతసేపు ఫుట్బాల్ ఆడుతుంటారు? రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మభూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమైనాను కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో? ఏం చేస్తావురా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరాపేడంతో వెయిట్ చేసి అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో? ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్ లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మడస్ ఇన్ ఎ ట్రైన్ సేఫ్ రూట్ గార్డ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇంట్రూమెంట్ గో టు ద కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రూమెంట్ డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్ వాట్ ద రిమైనింగ్ థింగ్ ఇన్ ద కంపార్ట్మెంట్ ఐ విల్ షో యు హూ యు ఆర్. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. దట్స్ గుడ్. ఇది కడుక్కున్న అలాగే ఉంటాడు. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రేయ్, ఎన్ని రోజులని ఎక్కొడతాం? అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండిరా. ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండిరా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించండి రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తున్నారు. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా.
వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. సార్ ఆవేదకు సార్ ఇప్పుడు ఇవ్వండి, వెళ్ళండి. రేయ్ రండిరా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్ ఆ. మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పంటున్నా. ఏం ధర్మమో అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా. ఆ. మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి ఆ. మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే రూ. కరెక్టే అంట. అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్ ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. Shut up! ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. Banish of child labor. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? నీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. అబ్బా చదవలేక చచ్చిపోతున్నాం అబ్బా. అమ్మా చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, ఎల్లి తినిపో. అబ్బాబాబా ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో మర్చిపోయానురా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, ఎల్లి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది. హా ఇక్కడ ఉందా? అరే పంచదార చిలక. ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ హ్మ్. ఎవరి మీద? 4 పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాలా? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడాను. మాస్టర్ గారు ఏంట్రా అది? బూడిద గుమ్మడికాయ సార్. ఛా, నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా. ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకాపు బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చిరా. అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఎనపెట్టుందా? ఉంది సార్. అది పట్రా. ఇన్నపెట్టా. ఏ మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఎనపెడతాలేవా? యాదవ్వా రేయ్, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. యాదవ్వా ఈడొకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్ తీసుకోండి. తీసుకోనరా, మీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? కూరగాయలిచ్చి బురిడింగ్ చేద్దాం అనుకున్నారా? పో. అది కాదు సార్ ఏయ్, మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పో.